మసూద ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. నీలం తన కూతురు నాజియా ఇద్దరు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. నీలం స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. నాజియా ఒక స్టూడెంట్. నీలం హస్బెండ్ తనను అబ్యూస్ చేస్తూ ఉంటే అతని దగ్గర నుంచి విడాకులు తీసుకుని వీలుగా ఉంటుంది. గోపి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. గోపికి మినీ అంటే ఇష్టం. నజియాకు తన అపార్ట్మెంట్ వెనుక ఉన్న ఇంట్లో ఒక బ్రేస్లెట్ దొరుకుతుంది. అది ఎక్కడిది అని నీలం అడిగితే తన ఫ్రెండ్ దగ్గర నుంచి కొనుక్కున్నా అని చెప్తుంది. ఒకరోజు మినీ గోపి ఇంట్లో ఉన్నప్పుడు నీలం తన కూతురు నాజియా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని గోపిని చూడటానికి రమ్మని చెప్తుంది. దాంతో మినీ హర్ట్ అయి వెళ్ళిపోతుంది. నాజియాను ముందు ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే తన కండిషన్ బాగానే ఉందని చెప్తాడు ఆ డాక్టర్. నీలం గోపి ఇద్దరు రిజ్వాన్ బాబా అసిస్టెంట్ అలావుద్దీన్ను కలుస్తారు. అతను ఒక టాయెట్టు ఇస్తే దానిని నాజియాకు కడతారు. క్లాసులో టీచర్ నాజియాను మార్క్స్ తక్కువ వచ్చినందుకు టాయెట్ వైపు చూపించి తిరుగుతుంది. దాంతో నాజియా ఆ టాయెట్ను తీసి విసిరేస్తుంది. ఒకరోజు రాత్రి నీలం హౌస్ ఓనర్ కొడుకు యువరాజ్ నాజియాను ఒక చెట్ట కుప్పలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండగా చూస్తాడు. నాజియాను రిజ్వాన్ బాబా దగ్గరకు తీసుకువెళ్తారు. రిజ్వాన్ బాబా నాజియా చేతికి ఉన్న బ్రేస్లెట్లో సమస్య ఉందని చెప్తారు. అయితే అతను అపార్ట్మెంట్ వెనుక ఉన్న ఇంట్లోకి వెళ్తే బ్రేస్లెట్లో ఎలాంటి శక్తి ఉందో అదే ఆ ఇంట్లో ఉందని కూడా తెలుసుకుంటాడు. నజియా కోసం ఒక పూజ చేయాలి అని, దానికి నజియా రక్త సంబంధం ఉన్న మగవాళ్ళ రక్తం కావాలని అడుగుతాడు. కానీ నజియా తండ్రి అబ్దుల్ 50,000 డబ్బులు అడుగుతాడు. రిజ్వాన్ బాబా గోపిని ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేయమని అడుగుతాడు. గోపి ఎంక్వైరీలో ఆ ఇంట్లో 1999లో మసూదా బీ అనే ఆవిడ హత్య జరిగింది అని తెలుసుకుంటాడు. ఆమె భర్త కాజా కూడా కనిపించకుండా పోతాడు. కొన్ని రోజులకు మసూదా బీ శవం కనిపించకుండా పోతుంది. గోపి చిక్కుగా ఉన్న కాజా అన్న మీర్ బాబా అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలని వెళ్తాడు. అయితే అప్పటికే మీర్ బాబా చనిపోతాడు. గోపికి నాజియా తండ్రి అబ్దుల్ ఇంట్లో ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. అదే ఫోటో మీర్ బాబా ఇంట్లో కూడా ఉంటుంది. దాంతో గోపికి నజియా మీర్ బాబాకు మనవరాలు అని తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న నార్గిస్ అనే మహిళ మీర్ బాబాకు మసూదా బీ వల్ల జరిగిన అన్యాయం గురించి, ఎలా మీర్ బాబా తమ్ముడు అంతా చనిపోయారు అని, 1999లో మీర్ బాబా ఒక పవిత్ర కంబల్ని కత్తిని తీసుకుని మసూదా బీని ఇప్పుడు నాజియా వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ వెనక ఇంట్లో పొడిచి చంపి ఒక చెట్టుకు ఎలా కట్టేశారో చెప్తుంది. అయితే మసూదా చేతికి ఉన్న బ్రేస్లెట్లోకి మసూదా ఆత్మ ప్రవేశిస్తుంది. నాజియాకు అది తెలియక ఆ బ్రేస్లెట్ని తన చేతికి పెట్టుకుంటుంది. అయితే రిజ్వాన్ బాబా గోపి నీలంలకు ఆ బ్రేస్లెట్ తీయాలి అంటే మసూదా శవం మీద పవిత్ర కంబలి కప్పాలి అని, అప్పుడే ఆత్మశక్తి బలహీనం అవుతుందని చెప్తారు. గోపి నీలంలు కత్తి కంబలి తీసుకొని మసూదా శవం ఉన్న ప్లేస్కు వెళ్తారు. అక్కడ మసూదా బీలను ఆపాలని చూస్తుంది. ఇంకోవైపు నజియాను ఇనుప చైన్లతో కట్టేసి ఉంచుతారు. కానీ నాజియా తప్పించుకొని అక్కడే ఉన్న రిజ్వాన్ బాబా మనుషులను చంపుతుంది. పైగా తన తండ్రి అబ్దుల్ని కూడా చంపేస్తుంది. గోపి చివరికి మసూదాను కత్తితో అడ్డుకొని ఆమె శవం మీద కంబలు కప్పుతాడు. నార్గిస్ నాజియా చేతికి ఉన్న బ్రేస్లెట్ను తీసేస్తుంది. తర్వాత గోపి మినీకి జరిగిందంతా చెప్పి పెళ్లి చేసుకుంటాడు. అయితే మసూదా ఆత్మ వాళ్ళ వెంట పట్టం సినిమా చివరిలో చూపిస్తారు. మసూదా బీ ఎవరు, ఏం చేసి మీర్ బాబా తమ్ములను చంపేసింది, గోపి నీలం కోసం ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు, మాయమైన మసూదా శవం ఎక్కడుందా అనేది గోపికి ఎలా తెలుసు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. మూవీ చాలా బాగుంటుంది. దీనికి IMDb రేటింగ్ 7.2 ఉంది. దీన్ని మీరు ఆహాలో కూడా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.